శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 83వ అధ్యాయం శివవ్రత కథనం. అనంతరం ఋషులు, సూత, మేమందరము నీ వల్ల ఆదరపూర్వకము పుణ్యదాయకము అగు వ్యపోహనస్తవమును వింటిమి. ఇప్పుడు నీవు మాకు లింగ సంబంధమగు వ్రతాలు తెలపాలని అభ్యర్థిస్తున్నామనగా సూతుడిట్లు చెప్పాను. ఋషీశ్వర్లారా, నేను శుభమగు ఒక వ్రతం గురించి తెలుపుతాను. ఆ వ్రతమును నంది బుద్ధిశాలియగు బ్రహ్మ యొక్క పుత్రునికి తెలిపినట్టుది. నేను వ్యాసం నుంచి ఎట్లు వినియుంటేనో దాన్ని సర్వము అట్లే మీకు తెలుపుతాను. మాసంలోని 2 పక్షముల యందలి అష్టమి, చతుర్దశి తిథుల నాడు భక్తులు కేవలం ఒకమారే భోజనం చెయ్యాలి. ఇట్లు రాత్రి యందు 1 సంవత్సరం వరకు నిర్వహించుతూనే ఉండి శివపూజ చెయ్యాలి. ఆ వ్రతం ద్వారా సర్వయజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. పిమ్మట పరమగతి ప్రాప్తిస్తుంది. పర్వదినాల నుండి 1 పగలు 1 రాత్రి ఈ వ్రతం ఆచరించి పృథ్వీనే పాత్రగా చేసి, అనగా ఎట్టి ఆచ్ఛాదన లేకుండా భూమిపైనే భోజనం చేయుట చేత భక్తులు 3 రాత్రులు చేసిన ఫలం పొందగలడు. మాసమందలి 2 పంచమి తిథులు 2 పాడ్యమి తిథుల యందు క్షీరధారా వ్రతం అనగా కేవలం పాలు తాగి ఉండుట అను వ్రతం ఆచరించిన వ్యక్తి అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలం పొందును. కృష్ణపక్ష అష్టమి నుంచి కృష్ణపక్ష చతుర్దశి వరకు రాత్రిపూట కేవలం 1 మారు మాత్రమే భోజనం చేసి భక్తుడు ఈ వ్రతం ఆచరించుట చేత సాంసారిక సుఖాలు పొందగలుగును. అంతేకాక బ్రహ్మలోకాన్ని చేరుకొనగలుగును. బ్రహ్మచారి అయి క్రోధాన్ని జయించి శివధ్యానమందు లీనుడైన భక్తుడు సర్వ పర్వదినములందునూ 1 సంవత్సరం వరకు రాత్రియందు ఈ వ్రతం ఆచరించి సంవత్సరాంతాన బ్రాహ్మణులకు విధిపూర్వకంగా భోజనం పెట్టినడల అతడు శివలోకానికి పోవును. ఇందు సందేహానికి ఆస్కారమే లేదు. ఉపవాసం చేయకుండానను దానికి బదులుగా భిక్ష అడిగి తెచ్చుకొని భుజించటం మంచిది. భిక్ష అడుక్కొంటకు బదులుగా యాచించకనే లభ్యమైన భోజనం భుజించుట ఇంకనూ మంచిది. అయాచితంగా లభ్యమగు భోజనం తినుటకు బదులుగా రాత్రి భోజనం చేయుట సరి అయినది. అందుచేత భక్తునికి వ్రతమాచరించుట అవశ్యం. పూర్వాహ్నానికి ముందు చేసిన భోజనం దేవతలకు, మధ్యాహ్న కాలమందు ముందు ఋషులకు, అపరాహ్న కాల భోజనం పితరులకు, సంధ్యాకాల భోజనం గుహ్యకులకు చెందును. రాత్రి అందు భోజనం సర్వోత్తమం. భక్తుడు రాత్రి భోజనం చేయుటకు ఈ నియమాలు పాటించాలి. హవ్య భోజనం, స్నానం, సత్యభాషణం, లఘు భోజనం, అగ్నిహోత్రం, భూశయనం అనగా నీళ్లపై పరుండుట అనువాన్ని ఆచరించాలి. నేను శివుని ప్రతి మాస వ్రతం తెలుపుదను. ఈ వ్రతం సర్వ పాపాల నుంచి విముక్తుడై శుద్ధినందుట కొరకు, అట్లే ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రాప్తి కొరకు ఆచరించాలి. పుష్యమాస వ్రతాలు. ఈ వ్రతానికి భక్తుడు శివపూజ చేసి కేవలం రాత్రి అందు మాత్రమే భోజనం చెయ్యాలి. అతడు సత్యాన్ని పలుకుచూ క్రోధాన్ని జయించాలి. అతడు శాళిధాన్యం, గోధుమలు, పాలచే వండబడిన ఆహారం తినాలి. 2 పక్షముల యందు అష్టమి నాడు ఉపవాసం ఉండాలి. అంతేకాక భూమిపై శయనించాలి. పౌర్ణమి రోజున అతడు ఘృతము మొదలైన అన్య పదార్థాల చేత రుద్రాభిషేకం చేయించాలి. మునులారా, విధిపూర్వకంగా శివుని పూజించి భక్తుడు ఉత్తములకు బ్రాహ్మణులకి పాలు, ఘృతములచే వండబడిన యవల భోజనం పెట్టాలి. అతడు శాంతి మంత్రాలు ప్రత్యేకంగా జపించాలి. దేవేశుడు, మహేశుడు ఒక భవనికి ఏదైనా రంగుగల గోవు సమర్పించాలి. అట్టి ఎడల ఆ భక్తుడు అగ్నిదేవుని ఉత్తమ లోకానికి చేరుకొనును. అక్కడ విపులంగా భోగాలు అనుభవించి అక్కడనే స్వయంగా ముక్తుడు కాగలడు. మాఘమాస వ్రతం. మాఘమాసమందు శివభక్తుడు శివుని అర్చించి కేవలం రాత్రి అందు మాత్రమే భుజించాలి. అతడు ఘృతయుక్త లఘుభోజనం భుజించి జితేంద్రియుడై ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. 2 పక్షముల చతుర్దశి నాడు ఉపవాసం చెయ్యాలి. పౌర్ణమి నాడు రుద్రదేవునికి ఘృతము, కంబలమును దానముగా ఇవ్వాలి. నల్లని గోమిథునములను దానముగా ఇవ్వాలి. శివుని పూజించి శక్తి అనుసరించి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చెయ్యాలి. అట్టివాడు మరణించిన పిదప యమలోకానికి పోయి అక్కడ యమునితో సహా ఆనందం అనుభవించును. పాల్గొనమాస వ్రతం. పాల్గొన మాసమందు భక్తుడు శ్యామాక ధాన్యాన్ని, పాలు, నెయ్యితో వండిన భోజనాన్ని రాత్రి యందు భుజించాలి. జ్ఞానేంద్రియాలను, కోపాన్ని వశంనందు ఉంచుకోవాలి. అతడు 2 పక్షముల యందు అష్టమి, చతుర్దశి తిథుల యందు వ్రతం ఆచరించాలి. పూర్ణిమ నాడు శివుని అభిషేకం చేత అర్పించాలి. త్రిశూలధారియగు శివునికి తామ్రవర్ణంలో గల అనగా కపిలగోవును, వృషభాన్ని సమర్పించాలి. శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేసి పరమేశ్వరుడు శివుని ధ్యానించాలి. అప్పుడతడు చంద్రుడి సాయుధ్యాన్ని పొందగలుగును. చైత్రమాస వ్రతం.
చైత్రమాసమందు శివుని పూజించి రాత్రి యందు తన అభీష్టానుసారం భుజించాలి. సాలిధాన్యాన్ని, నెయ్యి, పాలలో వండిన ఆహారాన్ని భుజించాలి. మహర్షులారా, అతడు రాత్రి యందు గోశాలలో కేవలం భూమిపై ఎట్టి ఆచ్ఛాదనం లేక శివస్మరణ చేస్తూ శయనించాలి. పూర్ణిమ తిథి నాడు భక్తుడు శివునికి అభిషేకం చేసి అర్చించి తెల్లని వర్ణం గల ఆవును, వృషభాన్ని శివునికి సమర్పించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అంతమునందు అట్టి భక్తుడు నిరుతిలోక నివాస ప్రాప్తి పొందును. వైశాఖమాస వ్రతం. వైశాఖమాస వ్రతమందు భక్తుడు రాత్రియందు భుజించాలి. పూర్ణిమ తిథి నాడు అతడు పంచగవ్యం, ఘృతాది పదార్థాల చేత శివునికి అభిషేకమునర్చి తెల్లని వర్ణం గల గోవును, వృషభాన్ని శివునికి సమర్పించాలి. అప్పుడతడు అశ్వమేధ యాగమునర్చిన ఫలం పొందును. జ్యేష్ఠమాస వ్రతం. జ్యేష్ఠమాసమందు దేవేశుడు, భవుడు, శర్వుడు, ఉమాపతి అగు శివుని శ్రద్ధాపూర్వకంగా అర్చించి రాత్రియందు భుజించాలి. ఎర్రని సాలిధాన్యమును, నెయ్యి, తేనె, నీరు మొదలగు వానిచే పక్వం చేయబడ్డ ఆహారం తినాలి. వీరాసనం నందు కూర్చుని అర్ధరాత్రి సమయం నుంచి గోవుల సేవయందు నిమగ్నం కావాలి. పూర్ణిమ తిథి నాడు అతడు విగ్రహానికి అభిషేకం చేయించి దేవేశుడు, ఉమాపతి, త్రిశూలధారి భగవంతుడు ఒక శివుని పూజించి ఆయనకు చరువుని సమర్పించాలి. తన శక్తి అనుసారం బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేసి ధూమ్రవర్ణం గల గోవుని, వృషభాన్ని శివునికి సమర్పించాలి. దాని ఫలితంచే అతడు వాయులోకాన పూజితుడై సన్మానం పొందగలుగును. ఆషాఢమాస వ్రతం. ఆషాఢమాసమందు భక్తుడు రాత్రియందు నెయ్యి, చక్కెర, గోరసం, ఆవు పాలు, పెరుగు, మజ్జిగలతో కలిపిన పదార్థాలు గల పేలపిండిని భుజించాలి. పౌర్ణమి నాడు ఘృతం మొదలైన వాటిచే యథావిధిగా శివునికి అభిషేకం చేయించాలి. పిమ్మట వేదములందు పారంగతులకు శ్రోత్రియ బ్రాహ్మణులకు భోజనం గావించాలి. తెల్లని రంగు గల ఆవును, వృషభాన్ని దానం చేసిన అట్టి భక్తుడు వర్ణరోగం పొందును. శ్రావణమాస వ్రతం. మహామునులారా, శ్రావణమాసమందు భక్తులు పాలయందు వండిన షష్ఠిక ధాన్యం యొక్క అన్నం భుజించాలి. వృషభవాహనుడకు శివుని విగ్రహాన్ని పూజించాలి. పూర్ణిమ నాడు ఘృతం మొదలగు వానిచే శివునికి పూజాధికాలు విధిపూర్వకంగా నిర్వహించాలి. పిమ్మట వేదములయందు పారంగతులకు, శ్రోత్రియ బ్రాహ్మణులకు భోజన దానం చెయ్యాలి. ఒక చెరుకును, అట్లే ఆవును, తెల్లని గిట్టలు గల వృషభాన్ని దానం చెయ్యాలి. అట్లు చేసిన భక్తుడు వాయుదేవుని సాయుధ్యాన్ని పొంది వాయువు వలె కోరుకున్న ప్రదేశానికి పోగలిగిన శక్తిని పొందగలడు. భాద్రపద మాస వ్రతం. శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, హోమమునర్పగా మిగిలిన సామాగ్రిని భక్తుడు రాత్రియందు భోజనంగా స్వీకరించాలి. పగటి సమయమందు అతడు వృక్షం యొక్క నీడయందు మాత్రమే విశ్రాంతి పొందాలి. పూర్ణిమ నాడు శివునికి అభిషేకం చేత అర్చన చెయ్యాలి. భక్తిపూర్వకంగా యథావిధి నీలవర్ణపు భుజభాగం గల వృషభ గోవులను దానం చేసి వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి. అట్టి భక్తుడు యక్షలోకం ప్రాప్తించుకుని యక్షులకు ప్రభువు కాగలడు. ఆశ్వయుజ మాస వ్రతం. ఆశ్వయుజ మాసమందు భక్తుడకు వాడు రాత్రియందు ఇంతకు ముందు చెప్పిన విధంగా నేతిలో వండబడిన పదార్థాలు భుజించాలి. శివుని పూజించి పూర్ణిమ నాడు భాద్రపద మాసం వలనే బ్రాహ్మణులకు, పవిత్రులకు, శివభక్తులకు అన్నదానం చేసి నీలవర్ణ ఛాయగల గోవును, వృషభాన్ని దానం చెయ్యాలి. అట్లు చేయుటచే ఆ భక్తుడు ఈశాన్య లోకానికి చేరును. కార్తీక మాస వ్రతం. కార్తీక మాసమందు భక్తుడు శివుని పూజ ఉనర్చిన తరువాత పాలచే వండబడిన అన్నాన్ని నేతితో పాటు కలిపి భుజించాలి. పూర్ణిమ నాడు విధిపూర్వకంగా స్నానం చేసి చరువును శివునికి నివేదన చెయ్యాలి. తన విత్తానుసారం పేద బ్రాహ్మణులకు, అట్లే వేదాంగ పారంగతులకు, విద్వాంసులకు భోజనం ఏర్పాటు చెయ్యాలి. శ్వేతవర్ణం గల గోవును, వృషభాన్ని శివునికి సమర్పించాలి. అటుచో భక్తుడు సూర్య సాయుధ్యం ప్రాప్తించుకొనగలడు. దీని యందు ఎట్టి సందేహానికి ఆవశ్యకత లేదు. మార్గశీర్ష మాస వ్రతం. మార్గశీర్ష మాసమందు భక్తుడు నెయ్యి, పాలతో కలిపి వండిన యవల అన్నం రాత్రియందు భుజించాలి. పూర్ణిమ నాడు అంతకు ముందు చెప్పిన విధంగానే శివుని పూజించి పేదలు, వేదాంగ పారంగతులకు, విద్వాంసులను భోజనం చేయించి శ్వేతవర్ణం గల గోవును, వృషభాన్ని విధిపూర్వకంగా దానం మునర్చవలెను. అట్టిచో భక్తుడు సోమలోకం పొంది అక్కడ సోమునితో సహా ఆనందం అనుభవించును. అహింస, సత్యభాషణం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, క్షమ, దయా, ప్రాతః మధ్యాహ్న సాయంకాలాలందు స్నానం, అగ్నిహోత్ర ఆరాధన, కేవల భూమిపై శయనం, రాత్రి భోజనం, 2 పక్షముల అష్టమి, చతుర్దశి నాడు ఉపవాసం అని ఇవన్నీ ప్రతి నెలయందును శివవ్రతాన ఆచరించాల్సిన విధులు. మునులారా,
భక్తుడు క్రమంగా 1 సంవత్సర పర్యంతం ఈ విధానం ఆచరించాలి. లేని ఎడల ఇందుకు వ్యతిరేక క్రమం కూడా చేయవచ్చు. అట్టి ఎడల భక్తుడొకవాడు శివ సాయుధ్యాన్ని పూర్ణజ్ఞాన మార్గాన్ని ప్రాప్తింప చేసుకుంటాడు. ఓం శాంతి శాంతి శాంతి.